ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. రోడ్డు ప్రమాదాలను నివారించే కార్యక్రమంలో భాగంగా కేంద్రం కొత్త మోటార్ వెహికల్ చట్టాన్ని మార్చి 1వ తేదీని అంటే ఈ రోజు నుండి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమించి ఎవరైతే వాహనాలు తోలుతారో వారిపై భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీలు ఇప్పటికే దీనిపై ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం జరిమానాలు ఏ విధంగా ఉంటాయో నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక జరిమానాల విషయానికి వస్తే హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1000 రూపాయల జరిమానా, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే 1000 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే భారీగా 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇక సిగ్నల్ జంప్, రాంగ్ రూట్లో ప్రయాణించినందుకు 1000 రూపాయల జరిమానా, అలాగే ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే 2,000, రెండవసారి పట్టుబడితే 4,000 జరిమానా విధిస్తారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైతే వాహనం నడుపుతారో వారిపై 5,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇక సెల్ ఫోన్ నడుపుతూ వాహనం నడిపితే 1,500 రూపాయల జరిమానా, అదేవిధంగా రెండవసారి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. బైక్పై 3 వ్యక్తులు ప్రయాణించినట్లయితే 1,000 రూపాయల జరిమానా విధిస్తుంది రోడ్డు రవాణా శాఖ. ఇక వాహనాల రేసింగ్కు పాల్పడితే 5,000 రూపాయలు, అదే రెండవసారి వాహనాల రేసింగ్లో పట్టుబడితే 10,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఇక ఆటో డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి 150 రూపాయలు, రెండవసారి 300 రూపాయలు జరిమానా విధించినట్లు ఆర్టీఓ చట్టంలో పొందుపరిచారు. ఇక హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసి ఉంది. దీనిపై కూడా గట్టి నిఘాను అటు ఆర్టీఓ అధికారులు ఇటు పోలీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాహన శోధకులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన పూర్తి పత్రాలను తమ దగ్గర ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కేంద్రం నూతనంగా అమల్లో తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ చట్టం.